గురు పౌర్ణమికి ఎంతగానో విశిష్టత ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయిబాబాను దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. అందులో భాగంగానే తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా ఆలయాలకు పోటెత్తినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా భక్తుల తాకిడి అయితే మొదలైనటువంటి పరిస్థితి. అసలు ఈ గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు అయ్యగారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఏంటి గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? మొదటగా రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా వేదవ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ యొక్క శుభాకాంక్షలు. నిజానికి ఇది వేదవ్యాస పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. వేదవ్యాస భగవానుడు. వేదవ్యాసుడు మనకి హిందూ ధర్మానికి వేదాలు అందించినటువంటి, మహాభారతాన్ని అందించినటువంటి గురువు కాబట్టి ఇది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అంటారు. అలాగే దత్తాత్రేయ సాంప్రదాయంలో, తర్వాత సాయిబాబా సాంప్రదాయంలో సాయిబాబాని సద్గురువుగా దేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ కొలుస్తారు కాబట్టి గురు పౌర్ణిమ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు షిరిడీ బాబా గుళ్ళోకి, తర్వాత దత్తాత్రేయ గుళ్ళకి వచ్చే సాంప్రదాయం కూడా ఉంది. అందులో భాగంగానే ఈ గుడి ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా శ్రీ సాయి సచ్చిదానంద ఆశ్రమము. గురూజీ శ్రీ నరసింహమూర్తి వారు దాదాపు 25 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించి ఉన్నారు. అప్పటి నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి చాలా విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈసారి ముఖ్యంగా గురు పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మాకు మామూలుగా కంటే కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఎక్కువగా వస్తూ ఉంటారు గురు పౌర్ణిమ రోజు. ఈరోజు మన మందిరంలో మామూలుగా పొద్దున్నే మనకి వాళ్ళ అభిషేకాలతో భక్తులకందరికీ కూడా స్వామివారికి డైరెక్ట్గా అర్చన, తర్వాత అభిషేకం చేసుకునే అవకాశము, తర్వాత మధ్యాహ్న హారతి, మధ్యాహ్నము యథావిధిగా ప్రతి గురువారం జరుగుతున్నట్టుగానే మనకి ఇక్కడ అందరికీ అన్నదాన కార్యక్రమము. ఈరోజు పౌర్ణమి కాబట్టి చండీ హోమము, సాయంత్రము స్వామివారి హారతి, రాత్రి మళ్ళీ స్వామివారి హారతితో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి.